ఇక జూబ్లీస్ లో బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. బోరబండ సైట్ 3 టీ షాప్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, భిక్షమయ్య గౌడ్, సీనియర్ నేత ఓ నరసింహారెడ్డి మాటా ముచ్చట నిర్వహించారు. ప్రజలకు టీ అందజేసి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. బీఆర్ఎస్ ప్రచార హోరీతో జూబ్లీస్ నియోజకవర్గం మారుమోగుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బోరబండ డివిజన్లో ఎమ్మెల్యే వివేక్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ తదితరులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే వివేక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి మీకు ఏ విధంగా స్పందన వస్తుంది? మేము ఈరోజు మాట ముచ్చట కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మేము బోరబండ డివిజన్లో మరి మాతో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ ప్రజాప్రతినిధులు, అదే పార్టీ నాయకులందరూ కూడా ప్రతి సెంటర్లో ఈరోజు మాట ముచ్చట కార్యక్రమం భాగంగా లేబర్ అడ్డాల్లో, హోటల్ సెంటర్లో, టిఫిన్ సెంటర్లో ఎక్కడెక్కడైతే పొద్దున జనాలు ఉంటారో వాళ్ళతోని మాట ముచ్చట కార్యక్రమం మరి చేయడం జరిగింది. మరి ఎక్కడ ఎవరు చూసినా సరే ఏందయ్యా పరిస్థితి అంటే అందరూ కూడా బాధతో, మరి నిరాశతో, నిస్పృహలతో మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే, 2 సంవత్సరాల్లో పరిస్థితి మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది, తిరోగమనం వైపు వెళ్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి హోటల్ యాజమాన్యం అయితే గతంలో నిర్మాణ రంగంలో ఉండి నిర్మాణం చేసేటువంటి ఒక కాంట్రాక్టర్ అది బంద్ చేసుకొని నేను ఛాయ్ కొట్టు నడుపుకుంటున్నా అని చెప్తా ఉన్నాడు. అంటే ఏ రకమైనటువంటి దిగజారిపోయిన పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా పరిస్థితులు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏ ఆటో డ్రైవర్ని అడిగినా, ఏ కార్మికుడిని అడిగినా, ఎవరిని మహిళని అడిగినా, వృద్ధులను అడిగినా, నిరుద్యోగ యువతను అడిగినా ఈ ప్రభుత్వం మోసం చేసి, మోసపూరితమైన వాగ్దానాలు చేసి, దొడ్డి దారిన మరి అబద్ధాల పునాదులపైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ప్రజలను మోసం చేస్తూ వస్తూ ఉన్నదని చెప్పేసి ఒక ఆవేదన ప్రజల నుంచి వ్యక్తమవుతూ ఉన్నది. స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టే ప్రజల నుంచి ఈ రకమైన ఆగ్రహాలు, ఆవేశాలు బయటపడుతూ ఉన్నాయి. మరి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి వస్తారు ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అని చెప్తా ఉన్నారు. వారు ఈరోజు తెలంగాణ ప్రజలకి, జూబ్లీహిల్స్ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వు ఇచ్చినటువంటి 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో, ఎప్పటి నుంచి అమలు చేస్తావో, మాకు బాకీ పడ్డ డబ్బులను ఎప్పుడు ఇస్తావో ప్రజలకు చెప్పాలని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు, ఎక్కడ పోయిన 2 లక్షల ఉద్యోగాలని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తూ ఉంది. దానికి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రచారానికి వస్తున్నాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మహిళలకి 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మోసపూరితమైన వాగ్దానం చేసినావు, ఎప్పటి నుంచి 2,500 రూపాయలు ఇస్తావో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా అనేక రకమైనటువంటి మోసాలు, మరి వాగ్దానాలను, మోసపూరిత వాగ్దానాలు చేసినట్టు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమాధానం చెప్పాలా. ఇది నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారు అనేక సేవలు అందించినారు కాబట్టి ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులకు ఇచ్చినటువంటి సునీత వారి యొక్క సతీమణి గారు శ్రీమతి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాల్సినటువంటి బాధ్యత ప్రజలందరూ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క 11వ తారీఖు జరిగిపోయినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతోని కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించినటువంటి శ్రీమతి సునీత గోపీనాథ్ గారు మంచి మెజారిటీతో గెలుబోతున్నారని స్పష్టంగా ప్రజల యొక్క ఒక రెస్పాన్స్ నుంచి మాకు అర్థమవుతుందని చెప్పి స్పందన చేస్తా ఉన్నాను. దీనితో పాటు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ ఉన్నారు. సార్, బీఆర్ఎస్కి ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మీరు దీన్ని ఎలా చూస్తారు? అయితే ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు వివేకానంద గారు చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్కు, కారు గుర్తుకు కేసీఆర్ గౌరవించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుతా ఉన్నారు. ఇప్పుడే మేము ఆటో డ్రైవర్ని అడిగాం. ఆటో డ్రైవర్ స్పందన చూస్తే నిజంగా ఆటో డ్రైవర్లు ఎవ్వరు కూడా మరి కాంగ్రెస్ కోటేసే పరిస్థితి లేరు. ఎందుకంటే ఆయన ఆవేదన చెప్తా ఉన్నాడు, మమ్మల్ని దోకా చేసిండ్రు, 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి దోకా చేసి మాకు కడుపు కొట్టిండ్రు, అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నాడు, మేము అద్భుతంగా మా కుటుంబాలన్నీ మంచి జీవనం గడిపేది అనే భావనతోని ఇవాళ ఆటో డ్రైవర్లు కూడా ఎవ్వరు కూడా వేసే పరిస్థితి లేరు. ఇవాళ మొత్తం కూడా ఈ డివిజన్ అంతా తిరిగినాం. ఈ డివిజన్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓటేసే పరిస్థితి లేరు.
ఎందుకంటే మనకు మొట్టమొదటి తెలుస్తూ ఉంది ఇవాళ అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తున్నారంటేనే ఓటమి అంగీకరిస్తున్నారని చెప్పి మరి అవుపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళకు భయం మొదలైంది. ఈ విధంగానన్నా ఓట్లు వేయించుకొని ముస్లిం ఓట్లు అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను అడుగుతా ఉన్నా, ముస్లిము ఓట్లు వేయించుకోవడానికి అజారుద్దీన్కు మంత్రి పదవి కాదు, ముస్లింలకు ఏం చేసిండ్రు? ముస్లింలకు నిజంగా ఏమన్నా పెన్షన్ పెంచిండ్రా, లేకుంటే ఇక్కడ ఖబర్స్థాన్కు ఏమన్నా భూమి కేటాయించిర్రా, లేకుంటే వాళ్ళకి ఇస్తానటువంటి స్కీములు ఏవి కూడా ఇవ్వలేదు. కాబట్టి ముస్లింలు ఎవరు కూడా వేసే పరిస్థితి లేరు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్తాం. మనతో పాటు మరో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, బీఆర్ఎస్ ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలు ఎండగడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈ డివిజన్లో మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు కాంగ్రెస్ పేరు చెప్తేనే అసహించుకుంటారు. మరి రేవంత్ రెడ్డి పేరు చెప్తే మాత్రం ఇంకా అసహించుకుంటా ఉన్నారు. ప్రతి వర్గం వాళ్ళు, ఇవాళ తాపీ మేస్త్రీలు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, టీ షాపు వాళ్ళు కానివ్వండి, ఏ వర్గం వాళ్ళు, ప్రతి వర్గం వాళ్ళు కూడా మేము నష్టపోయినాము. మా వృత్తులు ముందుకు సాగటం లేదు. ఇవాళ బండల షాప్ ఆయన ఉన్నాడు. బండల షాప్ ఆయన ఏంటి బిడ్డ ఏం జరుగుతుందంటే, గతంలో మేము మంచుకుంటే సార్ ఇవాళ వ్యాపారమే టోటల్గా క్లోజ్ అయిపోయింది. ఇవాళ సిమెంట్ షాప్ ఆయన ఉండి సిమెంట్ కూడా ప్రతి వర్గం వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. ఈ పరిస్థితులలో ఇవాళ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, కారుకు బుల్డోజర్కు మధ్యన జరిగే పోరాటం సార్, తప్పనిసరిగా మేము కారును గెలిపించుకుంటాం, సార్ను గెలిపించుకుంటాం. కారును గెలిపించుకుంటేనే మా భవిష్యత్తు ఉంటుంది, ఈ ప్రాంతం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు, తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్తా ఉన్నారు. మనతో పాటు సీనియర్ నేత నరసింహారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ వైఫల్యాలు అనేది ప్రజలు స్వయంగా గుర్తిస్తున్నారు, కారు గుర్తుకు ఓటేస్తామని స్వచ్ఛంగా తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ప్రజలు చెప్పేది రేవంత్ రెడ్డి చెప్తుండు. ఆయనకు జూబ్లీహిల్స్ అంటేనే ఇప్పుడు లాగులు దడిచినాయి. ఆల్రెడీ 14 మంది మంత్రులు, 30 మంది కార్పొరేషన్ చైర్మన్లు జూబ్లీహిల్స్ మీద దండయాత్ర చేస్తుండంటే రేవంత్ రెడ్డికి లాగులు దడుస్తున్నాయి అనేది వాస్తవము. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం దూయక చేస్తున్నా, ఏ పని చేసినా ఒకటండి. మహిళలు కలిసిండ్రు, వాళ్ళు అదే అంటారు 2500, ఇప్పుడు 4 లక్షల ఓట్లు ఉన్నాయి జూబ్లీహిల్స్లో, 2 లక్షల మంది దరిదాపు మహిళలు ఉండ్రు ఈడ. ఈ 2 లక్షల మందికి 2 సంవత్సరాల వరకు నెలకు 2500 ఇవ్వలే కదా, ఒక్కొక్క మహిళకి 55,000 ఇవ్వాలి. కాంగ్రెస్ వాళ్ళగానే గల్ల పట్టుకొని రేవంత్ రెడ్డి కనుక మామూలుగా తిరిగితే గల్ల పట్టుకొని 55,000 వసూలు చేసేదానికి సిద్ధంగా ఉండరాళ్ళు. ఇచ్చిన హామీలు ఏందండి? షాదీ ముబారక్ ఎవరికి ఇచ్చినా చెప్పండి. తులం బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం సంగతి దేవుడు అసలు షాదీ ముబారక్ రావచ్చు, లక్ష ఇవ్వట్లేదు. 4,000 పెన్షన్ చేస్తా అన్నాడు. ఒక్కరికైనా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,000 ఇచ్చిన రమ్మనంటే ఛాలెంజ్ చేద్దాం. ఈ దొంగ హామీలని చేసి ఇప్పుడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి వీనికి బుద్ధి చెప్పాలంటే, వీళ్ళు దిగాలంటే, కిందికి దిగాలంటే, నిన్న జూపల్లికి ఎదురైన అనుభవమే ముఖ్యమంత్రి కూడా ఎదురవుతుంది. నిన్న జూపల్లికి ఏదైతే అనుభవం ఎదురైందో, ఆ అవ్వ చెప్పిందో, అవి ఈ నియోజకవర్గంలో ఉన్న అందరూ వృద్ధులు మాట్లాడుతున్న అంశం. ఇవాళ మాకు ఒక మేస్త్రి కలిసిండు సత్తయ్య అని, ఇక్కడ పోయి ఆ హోటల్ హైటెక్ హోటల్లో ఆయన చెప్తున్నా, అన్న ఒక్కరోజు పని చేస్తే మేస్త్రి, తాపే మేస్త్రి ఒక్కరోజు పని చేస్తే 6 రోజులు పని లేదంట. ఆ ఒక్కరోజు పని చేస్తే 1000 నుంచి 1200. ఈ 1200లతో ఈ వారం అంతా ఎట్ట బతకాలి అని అడుగుతుండు మమ్మల్ని. ఇప్పుడు హైటెక్ హోటల్ దగ్గర మేము మాట్లాడితే, ఎవరిని బాగు చేసినా నువ్వు, ఎవరికి ఇచ్చినావో చెప్పు. ఈ దొంగ హామీలు పెట్టుకొని ఇవన్నీ చేయాలంటే జరగదండి. ఆల్రెడీ సునీత గారి విజయం ఖాయమైపోయింది. రేవంత్ రెడ్డి పరుగు పోవడం గ్యారంటీ. ఆయన ముఖ్యమంత్రి ఊడిపోయినా ఆశ్చర్యపడవలసిన అవసరం ఏమాత్రము లేదు. మొత్తానికి చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తమ ఓటు ద్వారా గుణపాఠం చెప్తారని బీఆర్ఎస్ నేతలు అంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా మాటాముచ్చట భాగంగా టీ కాఫీ షాప్లో టీ దాగి వినూత్నంగా బీఆర్ఎస్ నేతలు అయితే ప్రచారం నిర్వహించారు. ప్రజలు బీఆర్ఎస్ ప్రచారానికి స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. కారు గుర్తు కోటేసి సునీత మాగంటిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఇక్కడ జనాలు తేల్చి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ చందుతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.